కాంగ్రెస్ పార్టీ అయినా వేరే పార్టీ వాళ్ళు విమర్శిస్తే అది వేరు, కానీ సొంత పార్టీ నాయకులు, ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, మేము కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం, మేము రేవంత్ రెడ్డి అనుచరులం అని చెప్పుకునే కొందరు కూడా తిరగబడితే ఇక రేవంత్ రెడ్డికి విలువ ఉంటుంది, ఆ పార్టీకి విలువ ఉంటుంది, ఏమి ఉండదు కదా. అందులోనూ నిన్న జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి పైన ఒక ఆట ఆడుకున్నాడు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ని వేసేసిండని చెప్పుకోవాలి. ఇదే లెక్కను చూసుకుంటే ఆ ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట వద్దు, మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే సిద్ధాంతాల విషయంలో రాజీ పడను. ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట వద్దు, ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెరు దుమారాన్ని రేపుతుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడుతూ రాజకీయ నాయకులను ఏకి పారేసిందని కొంత వార్త అయితే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సొంత పార్టీ వ్యక్తులే కాంగ్రెస్ పార్టీని ఏకేసి పారేస్తా ఉన్నారు, ఏసి పారేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న ఒక వ్యక్తి చనిపోయాను పెట్రోల్ పోసుకొని, పలు జిల్లాల్లో అయితే పెట్రోల్ పోసుకున్నారు, అయితే కొందరు అడ్డుకున్నారు. కానీ నిన్న నర్సంపేట డిపోలో చూసుకుంటే, అది బస్టాండ్లో చూసుకుంటే ఓ కార్మికుడు, ఓ ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్ పోసుకొని మరి నిప్పంటించుకున్నాడు. గీ తీరుగా వ్యవస్థ మొత్తం ఆగమైతా ఉంది, ప్రజలు చనిపోతూ ఉన్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని పతనం మొదలైంది, కాంగ్రెస్ని ఖతం చేసే వ్యవహారం మొదలైంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు ఇంత ఎక్కడ జరగలే. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందులోనూ పరిపాలన అసలే చేత కావడం లేదు. దోచుకునే దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈరోజు ప్రజలు పరిపాలించే దాని మీద అస్సలు కూడా లేదు, ఆయనకి 1% కూడా లేదు. అందుకనే ఈ ప్రభుత్వం సర్వనాశనం కాబోతుంది. అందులో పార్టీలో ఉన్న వాళ్ళు దీన్ని అంతం చేయడానికి సిద్ధంగా చూస్తూ ఉన్నారు.